నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర చూస్తున్న వాళ్ళందరికీ ముందుగా నమస్తే అండి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు చేబిఎన్ కిరణ్ శర్మ గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. అఖండ ఐశ్వర్యమస్తమా. గురుగారు, ఇప్పుడు ఎవరికైనా అవసరం ఉంటే మనం డబ్బులు అప్పుగా ఇస్తూ ఉంటాం. ఇచ్చిన తర్వాత కూడా మనకి శత్రువులు ఎక్కువగా అయిపోతూ ఉంటారు, ఎందుకంటే మనం అడుగుతాం కాబట్టి. అలా పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఇచ్చిన అప్పు మళ్ళీ తిరిగి రావాలంటే అసలు ఏం చేయాలండి? ఇప్పుడు అలాంటి అవకాశం ఎవరైనా ఉంటే నాకు ఇన్స్టెంట్గా డబ్బులు రిటర్న్ వచ్చే అవకాశం ఉంటే నాకు కూడా చెప్తే నేను కూడా వింటాను ఆ విషయం. కష్టపడితే డబ్బు ఎలా వస్తుంది చెప్పవచ్చు తప్ప కొంతమంది మీరు అన్నట్టుగానే ఏడుకొండ వాడి దగ్గరికి 7 సార్లు వెళ్తే అప్పులు తీరిపోతాయి అవును. అన్నటువంటి మాట మీరు ఒకప్పుడు అన్నట్టు గుర్తు నాకు. హ్మ్. అంటే 7 సార్లు వెంకన్న స్వామి దగ్గరికి వెళ్తే 8వ సారి డబ్బులు తీరిపోవాలి కదా. అలా మరి సంవత్సరం 2-3 ఏళ్లలో 15 సార్లు 17 సార్లు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మరి ఒక రూల్గా ప్రకారం చెప్పాలంటే 7 సార్లు ఒకే సంవత్సరం వెళ్ళిన వారికి ఉండొచ్చేమో మేబీ. అంటే 7 సార్లు ఒకే సంవత్సరంలో 7 సార్లు కనుక మనం కొండ మీదకి వెళ్తే అప్పులు తీరిపోతాయన్నటువంటి ఏమన్నా అటువంటి ఆచారం ఉందేమో తెలియదు నాకు. కానీ హ్మ్. ధర్మశాస్త్రంలో ఎక్కడ లేదు. ధర్మశాస్త్రంలో ఎక్కడ అటువంటిది లేదు. అదొక విశేషం. బట్ అలా వెళ్ళిన వల్ల ప్రయోజనం ఉంటుందేమో నాకు తెలియదు. సో ఎందుకంటే తెలియని విషయం గురించి మనం తెలుసని గొప్పగా చెప్పకూడదు. తెలియని దాని విషయం గురించి మనం తెలుసుకొని చెప్తాను విషయం మీరు. బట్ నేను కూడా ఎక్కడన్నా పెద్దవాళ్ళని అడిగి తెలుసుకొని చెప్పే విషయం ప్రయత్నం చేస్తాను. హ్మ్. బట్ ప్రస్తుతానికైతే 7 సార్లు ఏడుకోవడానికి వెళ్తే 8వ సారి మనకి ధనం వస్తుంది, అప్పులు తీరిపోతాయి అనే విషయంలో నాకు ఎక్కడ కూడా ప్రూఫ్ అవ్వలేదు. హ్మ్. ఇంకా చాలాసార్లు వెళ్ళాం కాబట్టి మీరు ఒక ఎపిసోడ్లో అడిగారు కాబట్టి సమాధానం ఇప్పుడు చెప్తున్నాను నేను. మీరు అడిగే ప్రశ్నకు అనుసంధానంగా ఉంది ఇది. ఎందుకంటే అప్పులు అంటే ఇచ్చినవాడు శత్రువు ఎందుకు అవుతాడు అంటే ధనం అనేది పరోపకారాన్ని కోరుకోదు, లోభత్వాన్ని కోరుకుంటుంది. అందుకే మీరు అందరూ కూడా అనుకుంటుంటే ఐశ్వర్యం అనగానే అందరూ ఏమనుకుంటుంటే అబ్బో కిరణ్ శర్మ గారు ఐశ్వర్య ప్రాప్తిస్తున్నాడు, అమ్మాయి నాకు డబ్బులు వచ్చేస్తాయి. ఐశ్వర్యంలో డబ్బు అనేది 8వ స్థానం. హ్మ్. ఫస్ట్ ఉన్న స్థానం ఆనందం, నెక్స్ట్ ఉన్నది స్త్రీ. స్త్రీ అంటే ఆనందం. హ్మ్. ఒక కూతురు ఒక ఆనందం, ఒక తల్లి ఆనందం, ఒక చెల్లి ఆనందం. ఆ ముగ్గురికి మించి ఆనందం ఎక్కువ ఉండదు. ఆ ముగ్గురు ఎక్కువ ఆనందం. అమితమైనటువంటి ఆనందం ఏంటంటే కూతురు వల్ల వస్తుంది. ఒక తండ్రికి తల్లికి కూతురు వల్ల వచ్చేటువంటి ఆనందం అది ఎట్టి విధంగా చెప్పలేము దాన్ని. సరే అప్రస్తుతమైన ఒక విషయం చెప్తాను. అదే కూతురు తప్పుడు మార్గంలో వెళ్ళి తల్లిదండ్రుల్ని ఎదిరించి పక్కదారి పట్టిపోయి నాకు ఇష్టం ఉన్నట్టు చేసుకున్నా అని చెప్పేసి చెప్పకుండా వెళ్ళిపోయినప్పుడు ఆ తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు తెలుసా? తొందరగా మమ్మల్ని ఈ క్షణం చనిపోతే బాగుండు మేము అని కోరుకుంటారు. హ్మ్. ఈ క్షణం మేము చనిపోతే బాగుండు కదా, ఎందుకు మేము బతుకున్నాము అనేటువంటి అవకాశం. అంటే ఒక లక్ష్మీదేవిని కన్నా ఆ కూతురు అనే వ్యక్తి లేనప్పుడు, ఆ లక్ష్మి లేనప్పుడు, ఆ లక్ష్మి మా ఇంట్లో లేనప్పుడు మేము బతుకుడం ఎందుకు అనుకుంటారు. అవును. సో అటువంటిది కూడా అంత ప్రేమను కలిగింది అనేది. అంటే ఆ ప్రేమని లక్ష్మితో పోల్చారు. లక్ష్మి అంటే ఆనందం అని అర్థం. హ్మ్. ఐశ్వర్యంలో పట్టుబడం అష్టైశ్వర్యాలు ఉంటాయి కదా. పని మనిషి కూడా ఒక ఆనందం, పని మనిషి కూడా ఐశ్వర్యంలో ఒక ఐశ్వర్యం. అష్టైశ్వర్యాల్లో పని మనిషి ఒక ఐశ్వర్యం, కూతురు ఒక ఐశ్వర్యం, నగల ఐశ్వర్యం, భోజనం ఐశ్వర్యం, అలాగే మంచి నిద్ర ఐశ్వర్యం, అలాగే డబ్బు ఐశ్వర్యం. ధనం కూడా కావాలి. ఎప్పుడు కావాలి ధనం? సరే ఇప్పుడంటే నువ్వు 1000 రూపీస్ నోటు 2000 నోట్స్ ఇప్పుడు చూస్తున్నారు మీరు, హ్మ్. నో ప్రాబ్లం. సరే 500 నోటు చూస్తున్నారు. మరి 100 ఏళ్ల క్రితం లేదు. మరి రూపాయలు లేవు కదా. మరి కేవలం ధాన్యం ఇచ్చిపుచ్చుకోవడమే. హ్మ్. వీడు వెన్నాళ్ళు ఇస్తే వాడు బియ్యం ఇచ్చేవాడు, వీడు రాగి నాళ్ళు ఇస్తే వాడు పప్పు ఇచ్చేవాడు. ఇలా వస్తు మార్పిడిగా ఉంది తప్ప నీకు ఎక్కడ కూడా లేదు. అంతకుముందు వెళ్ళండి, కేవలం ధాన్యం ఆలుగడ్డలు ఇస్తే టమాటా ఇస్తాడు, టమాటా ఇస్తే ఆలుగడ్డ ఇస్తాడు. నా పొలంలో టమాటాలు పండాయి, నీ పొలంలో ఆలుగడ్డలు పండాయి, ఆలుగడ్డల గంప ఇవ్వు, నువ్వు గంప తీసుకో. వస్తు మార్పిడి విధానం. అంటే అప్పట్లో ధనానికి ఏం విలువ లేదు కదా. మన చెప్పిన వాళ్ళు ఉట్టిగా చెప్పలేగా. అంటే అప్పుడు ధనానికి ఏం విలువ లేదు, ధనాన్ని మనం విలువ పెంచుకుంటూ వచ్చేసాం. రెండవది బ్రిటిషర్లు, ఈ పోర్చుగీస్ వాళ్ళు వీళ్ళందరూ కూడా మన మీకు ఎంత తెలిసి అనుకుంటాను మీరు? మన దగ్గర ఉన్నటువంటి డబ్బుని ధనాన్ని దొంగిలించడానికి చేశారు వాళ్ళు. డబ్బుని దొంగిలించడానికి చేశారు వాళ్ళు. అలా దొంగిలించి ఏం చేస్తారు వాళ్ళు? దొంగిలించినవి యాలకులు, లవంగాలు, తర్వాత మనకి జాజికాయ, జాపత్రి, మనకి మరాఠీ మొగ్గ, మరాఠీ మొగ్గ అంటారు కాదమ్మా, ఇది మన ఎర్రది కుంకుమ పువ్వు. ఓహో. ఇవి దొంగిలించుకుపోయారు వాళ్ళు. వీటి కోసం వచ్చారు వాళ్ళు. మన దగ్గర బంగారం కంటే విలువైనది కుంకుమ పువ్వు. అవును. కుంకుమ పువ్వుకి ఎక్కువ విలువైనది మిరియాలు. మనకి హ్మ్. మిరియాల కంటే ఎక్కువ విలువైనది సోంపు. ఇవన్నీ మన దగ్గర అత్యుత్తమైనటువంటి సుగంధ ద్రవ్యాల కోసం దొంగిలించడానికి వచ్చారు వాళ్ళు. హ్మ్. అలా వచ్చి వాటిని దొంగిలించుకుంటూ మన దగ్గర జ్ఞానాన్ని, తత్వాన్ని దొంగిలించుకు వెళ్ళిపోయారు. సరే అప్రస్తుతం ఎందుకంటే మనకు ఉన్నటువంటి విజ్ఞాన సంపదను కూడా తీసుకెళ్ళిపోయారు. విజ్ఞానం అనేది కూడా ఒక ఐశ్వర్యం. మనకి జ్ఞానము అనేది ఒక ఐశ్వర్యం. హ్మ్. ఇన్ని ఐశ్వర్యాలు పెట్టుకున్నటువంటి మనకి అప్పుల బాధ నుంచి తీసుకోవడం ఏమిటో లోభత్వాన్ని పొందుకుంటాడు. డబ్బు తీసుకోగానే వాడికి తీసుకున్న మరుక్షణం వాళ్ళు లోభత్వం వచ్చేస్తుంది. హ్మ్. ఇప్పుడు కాగా తీర్చేది నేను ఎప్పుడో కదా, ఓ 4 నెలలు 6 నెలలు వడ్డీ ఎక్కువ కడతాడు. ఆ తర్వాత వాడు మెల్లమెల్లగా వాడు తీసుకున్నటువంటి డబ్బుని
సత్కాలంలో అంటే సత్క్రియకి అంటే మంచి పనులకు ఉపయోగించాడు. వాడికి ఒక 10,000 ఒకడికి ఇవ్వాలి, మన దగ్గర 15,000 తీసుకుంటాడు. వాడికి 10,000లో కనీసం 5,000 కూడా ఇవ్వడు. వాడు వేరే అవసరాలకి వినియోగించుకున్నాడు. ఎప్పుడైతే అప్పు తీసుకున్న వ్యక్తి వేరే అవసరాలకి డబ్బును ఉపయోగించాడో వాడు తిరిగి ఇచ్చే అవకాశం కష్టం. క్లారిటీ గుర్తుపెట్టుకోండి. ఎవరైతే అప్పు తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, మీరు దేని నిమిత్తంగా అప్పు తీసుకున్నారో అప్పుని దానికి ఉపయోగిస్తే తిరిగి చెల్లించగలుగుతాం. కానీ ఏ అప్పు సరే తీసుకున్నవాడు ఎవడైనా సరే, ఈవెన్తో మీరు గోల్డ్ లోన్ పెట్టి ఇంకో తీసుకుందాం అనుకుంటారు, ఆ గోల్డ్ లోన్లో మీకు కనుక 10 లక్షలు వస్తే 7 లక్షలు కట్టి 3 లక్షలు పక్కకు దారి పెట్టిస్తారు దాన్ని వాడు. అలా వినియోగించినటువంటి ఏ సొమ్ము కూడా తిరిగి కట్టడానికి అవకాశం, టైం కట్టలేము మనం, ఇది గ్యారంటీ. సరైన కట్టలేము దాన్ని. పోనీ దీనికంటే ఇప్పుడు అప్పు విలువైంది ఏమైనా కొన్నామా అంటే అది కొనలేడు వీడు. దురవస్థకి దుర్వ్యసనాలు ఖర్చు పెడతాడు. దానివల్ల మనకి ఏమవుతుంది, లోభత్వం ఏర్పడి మోహత్వం ఏర్పడుతుంది. ఈ డబ్బు వాడికి ఎందుకు ఇవ్వాలి, నేను ఆ ఎగ్గొడితే ఏమవుతుంది అని ఏం చేస్తాడు వాడు అంటే వాడి భాషలో వేరే డైలాగ్ పడతాడు, అది బ్రాకెట్లో పెట్టుకోవాలి మీరు. సో ఏం పెట్టి వాడు ఏం చేస్తాడు నన్ను అని చెప్పేసి 2 నెలలు వడ్డీ ఇచ్చిన తర్వాత 3 నెలల సగం వడ్డీ ఇస్తాడు, 6 నెలలు 8 నెలల వడ్డీ సగం 50% వడ్డీ ఇస్తాడు. తర్వాత డబ్బు ఏంటంటే లేవయ్యా డబ్బులు ఉన్నప్పుడు ఇస్తాను, ఫస్ట్లో డైలాగ్ ఉన్నప్పుడు ఇస్తాను, పారిపోతానా, కరెక్ట్ సంవత్సరం తర్వాత అయినప్పుడు ఏంద్రానికి ఇచ్చేది వడ్డీ ఎక్కువ కట్టేసానికి నేను అంటే ఇటువంటి వ్యవస్థ ఉంది. అంటే ఇక్కడ 2 విషయాలు. జ్యోతిష్య ప్రకారం చెప్పాలంటే బుధవారం కాకుండా శనివారం కాకుండా మిగతా రోజుల్లో అప్పు తీసుకోవడం శ్రేష్టం. దానివల్ల సద్వినియోగం అవుతున్న విషయం. రెండవది, తీసుకున్న వ్యక్తి కూడా పేరును బట్టే ఇవ్వాలి మనం. సరే ఇది మంచిదేనా, ఇది మరీ టూ మచ్గా అయిపోయింది కదా అంటే తిరిగి వస్తే ఇలా తెలియకుండా ఇప్పుడు ఒక పని చేస్తున్నప్పుడు ఒక ముహూర్తం చూసుకుంటున్నాగా, చూస్తున్నాం. ఆ ముహూర్తం చూసుకుని మధ్యలో ఎందుకు వెళ్ళాం, దుర్ముహూర్తంలో ఎందుకు వెళ్ళాం మనం అంటే ఆ టైంలో వెళ్తే ప్రమాదం జరుగుతున్న విషయం. అలా డబ్బులు ఇస్తున్న వాడిని కూడా ఒక మంచి టైంలో అసలు ఈ వ్యక్తికి డబ్బులు ఇద్దాం వద్దా, ఒకవేళ ఈ వ్యక్తికి మన డబ్బులు ఇస్తే తిరిగి రానప్పుడు ఆయన భార్యకి ఇవ్వండి. ఆయన భార్య మూడు పిల్లలకి కూడా ఇచ్చే యోగం లేదు అంటే నీ పేరు ప్రకారంగా వాళ్ళ కూతురికి ఇచ్చి పిలిచి ఆ కూతురు కొడుకు ఇవ్వండి, తల్లిదండ్రులకు ఇవ్వండి. అంటే నీ డబ్బు నీకు తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటిది. ఇక పూజాధికారులకు వద్దాం మనం. అంటే ఇలా డబ్బు తిరిగి రావాలంటే ఏం చేయాలనే విషయంలో ప్రతి ఇంట్లో కూడా తప్పకుండా అంటే సరే సనాతన హైందవ ధర్మాన్ని పాటించే వాళ్ళు దేవుడు పూజ, లక్ష్మీ పూజ చేస్తారు. మరి ముస్లిమ్స్ ఏం చేయాలి, క్రిస్టియన్స్ ఏం చేయాలి, జైనులు ఏం చేయాలి, వీళ్ళందరూ ఏం చేయాలి, ఎదుర్కొంటుంది కదా. సో కాబట్టి నేను అంటాను, డబ్బులు ఇచ్చేటప్పుడు తప్పకుండా ఎవరైనా సరే డబ్బులు ఇచ్చేటప్పుడు తీసుకున్న వాడికి ఉప్పుతో కాబట్టి ఇవ్వండి. ఇది చాలా మంచి ఆలోచన. ఇచ్చేటప్పుడు డబ్బులు ఇవ్వడం చెప్పాలి వాడికి, నీకు ఉప్పుతో కలిపి ఇస్తాను నేను, తీసుకెళ్ళి లేకపోతే నేను ఇవ్వనని చెప్పేసేయండి ఖచ్చితంగా. వాడు తీసుకు లేకపోతే వదిలేసి అక్కడ వదిలేస్తాడు, పోని మనకెందుకు తలకాయ నొప్పి. ఉప్పుతో పాటు ఇస్తే తప్పకుండా అది వస్తుంది. ఇది నేను కొంత ఎక్స్పీరియన్స్గా నేను చెప్తున్నా విషయాన్ని. ఉప్పుతో పాటుగా కొద్దిగా గొప్ప ఒక పట్ల చెప్పాలి, చెప్పే ఉప్పు కూడా ఇస్తున్నా, ఉప్పుతో పాటు అప్పు ఇస్తున్నా నేను. 1,00,000 2 లక్షలు ఆన్లైన్లో వేసినా సరే నువ్వు ముందు ఉప్పు తీసుకో, నీకు దాంతో రూపాయి బిళ్ళ ఇచ్చేసి నీకు ఆన్లైన్లో మిగతా డబ్బు 10 లక్షలు అకౌంట్లో వేసా, రైట్ వెళ్ళు. వాడు ఒక ఉప్పు తీసుకెళ్ళి బయట పారపోసిన వాడికి అభ్యంతరం లేదు, మనం ఇచ్చేయాలి వాడికి. వాడు చచ్చుకుంటూ తీసుకొచ్చి ఇస్తాడు వాడికి. ఎందుకంటే అప్పు తీసుకున్నవాడికి అసలు ముప్పు తిప్పలు పెడుతుంది అంటారు. అంటే వాడిని స్థిమితంగా ఉంచనియదు, తొందరగా తీర్చిద్దానికి తపన కలిగిస్తుంది. ఎందుకు కలిగిస్తనేది నేను పరిశోధన చేయాలి, నేను దాన్ని ఎక్స్పెరిమెంట్ చేశాను. కానీ ఎందుకు అలా వచ్చిన చంద్రుడు ఒక్కడే కారకుడు ఉప్పుకి. మరి చంద్రుడు కుజుడే కారకుడు కదా. ఈ చంద్రకుజుడు కారకుడు ఏంటి, అప్పుని ఒకళ్ళ మాటను ఉంచుకోరు. నన్ను ఏదైనా మాట అన్నారు పొరపాటున, నేను అస్సలు ఎక్కడో దగ్గర ఈ అమ్మాయిని దెబ్బ కొట్టాలి, గ్యారంటీగా గ్యారంటీ కొడతా ఎక్కడో దగ్గర. ఆ కొట్టిన కొట్టుడు ఏంటంటే పాతాళానికి వెళ్తే కొట్టాలి మళ్ళీ. అంటే ఆ వ్యక్తి యొక్క ఆలోచన ఉంటుంది. అలా మనం ఉప్పు ఇవ్వడం వల్ల ఏమిటంటే ఆ తీసుకున్న వ్యక్తికి అబ్బో నేను తిరిగి ఇచ్చేయాలి, కిరణ్ శర్మ డబ్బులు ఇచ్చేది, అబ్బో ఇచ్చేదాన్ని ఆయన, వాడు మంచోడు, వాడు ఏమైనా మంత్రం చేస్తాడేమో, వాడు ఉప్పు ఇచ్చాడు అంటే. ఉప్పు అనేది చంద్రుడికి కుజుడికి కొంత కారణం అవుతుంది కాబట్టి తప్పకుండా తీసుకున్న వాడికి ఇచ్చేద్దామన్న ఆలోచన కలిగిస్తుంది. అనేది జాతకం చూడడానికి ఉప్పు అనేది ఏదో మీకు కనిపిస్తుంది కానీ ఉప్పు ముప్పు అంటారు. కానీ వాడు ఉప్పు అప్పు ముప్పు అనే విషయంలో వాడు గుర్తొచ్చి ఈ కుజుడు చంద్రుడి వల్ల మన స్థిమితంగా ఉంచదు, ఇచ్చేయాలి. 1,00,000 రూపాయలు లాగానే కిరణ్ శర్మ గారు ఒక 10,000 వచ్చాయని తీసుకుంటారా, ఇచ్చే బాబు తీసుకుందాం. వీడు అలా అయినా తీర్చేద్దాం, సంవత్సరం టైం పెట్టినోడు కాస్త 11 నెలల కల్లా మొత్తం డబ్బు ఇచ్చేస్తాడు. కాబట్టి మీరు ఎవరైనా సరే ఈ విషయం గుర్తుపెట్టుకోండి, డబ్బుతో పాటు కాస్త ఉప్పు కూడా ఇస్తే దానంగా, అది అప్పుగానే వాడిని మళ్ళీ ఇచ్చినప్పుడు అప్పుగా ఇమ్మని చెప్పండి. ఉప్పుని మనం వేయలేదు, మనకి ఇబ్బంది ఏం లేదు, డబ్బుతో పాటు ఇచ్చేయని చెప్పండి, నో ప్రాబ్లం. దానికి అటువంటి ఇబ్బంది ఏం లేదు మనకి. మన ఉప్పు మనకి వచ్చింది కదా, మన అప్పు మనకే వచ్చేసింది, నో ప్రాబ్లం, నో టెన్షన్. దానికి హాయిగా శుభ్రంగా వాడుకోవచ్చు దాని ఇంట్లోకి. కాబట్టి ఇలాంటి చేస్తే మాత్రం తప్పకుండా వస్తుంది. ఇక రెండవది, ఇది తాంత్రికమైనటువంటి శక్తి అంటారు దీన్ని, తాంత్రికమైనటువంటి ప్రక్రియ. రెండవది ఇంట్లో అంటే ఈ ఇతర మతాలకు కూడా సరిపోతుంది ఉప్పు అనేది. అలాగే హైందవ ధర్మంలో ఉన్న వారికి రోజు కూడా లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలి. ఒక వ్యక్తికి డబ్బులు కావాలన్నప్పుడు ఆ వ్యక్తిని 11 రోజులు రమ్మని చెప్పండి. అదే సార్ ఎలా వస్తారు సార్, ఇవాళ వాళ్ళ తల్లికి ఆపరేషన్ ఉంటుంది, అర్జెంట్ ఫోన్ చేస్తాడు, లక్ష్మి ఇమ్మంటాడు, ఎలా ఇస్తాము అన్నప్పుడు మీరు 11 రోజులు ఏమంటున్నా 11 రోజుల వరకు లక్ష్మీ అష్టోత్తరం చదవండి.
ఎవరికైతే డబ్బు ఇద్దాం అనుకుంటున్నారో ఆ డబ్బుని ఒక కవర్లో పెట్టేసి దేవుడి గదిలో పెట్టేసి లక్ష్మీ అష్టోత్తరం చదవండి. వాడికి అదే రోజు కావాలి, అదే రోజు ఉన్నప్పుడు గంట ముందుగా, గంట 2 గంటల తర్వాత రమ్మని చెప్పండి. గంట ముందుగా మీరు కూర్చొని 11 సార్లు లక్ష్మీ అష్టోత్తరం చదవండి. వాడికి ఇచ్చేటప్పుడు తప్పకుండా వాడిని పశ్చిమాభిముఖంగా ఉంచండి. అంటే వాడు పశ్చిమాన్ని చూస్తూ ఉండాలి. వాడు పశ్చిమాన్ని చూస్తూ ఉండగా మీరు తూర్పుముఖంగా మీరుండి ఆ డబ్బు ఇవ్వండి. ఇది జ్యోతిష్య ప్రధానమైనది. అలాగే వాడికి ఏమవుతుందంటే ఒక పాజిటివ్ ఎనర్జీ, వాడు తీసుకున్న డబ్బు నేరుగా దానికే ఖర్చు పెడతాడు. మన ఒక ఈ పశ్చిమాభిముఖం ఉండడం వల్ల ఏమిటంటే ఏ వస్తువు తీసుకున్నా ఆ వస్తువునే ఖర్చు పెడతాడు దానికి. అంటే ఆ తల్లికి ఆరోగ్యం గురించో, ఇల్లు కొనడం గురించో ఏదైనా సరే వాళ్ళు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. ఆ ఖర్చు వల్ల మనకి పని పూర్తి అవుతుంది. తొందరగా మన అప్పు కూడా వెనక్కి రావడానికి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ లక్ష్మీ అష్టోత్తరం ఈ తూర్పు అభిముఖంగా ఉన్న వాళ్ళకి మీరు చేసిన అప్పు 10 లక్షలు కానీ 10 కోట్లు కానీ తప్పకుండా తిరిగి వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. రెండవది, ఎవరైతే అప్పు తీసుకున్నప్పుడు ఇంటి బయటికి వెళ్ళి ఇవ్వకూడదు. మన ఇంటి లోపలనే అప్పు ఇవ్వాలి. ఇంటి బయట ఎటువంటి అప్పు ఇవ్వకూడదు, ఇంటి లోపల ఇవ్వాలి. రెండవది, సాక్షిభూతం తప్పకుండా ఉండాల్సిందే. మనకి ఇక్కడ కూడా అంటే మీరు ప్రామిస్డ్ లాగానే ఇక్కడ సాక్షిభూతం అనేటువంటి వ్యక్తి మనకి ఆ వ్యక్తి ఎవరైనా తీసుకొచ్చిన వ్యక్తి మధ్యలోనే మనం ధనం ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. సంతకాలు అంటారు మీ ఇష్టం అది, కానీ ఆ వ్యక్తి ముందు ఉంటే దాన్ని ఒక న్యాయం అంటారు, ఒక బుద్ధి అన్న నీ ముందర ఇచ్చానా లేదా, ఒకటే మాట వేరే అడగొద్దు అని, ఇచ్చానా లేదా రెండే విషయాలు. ఇచ్చావు అంతవరకు. వాడు కూడా అబద్ధం వాడింటే ఏది ఉప్పు తీసుకున్నాడు వీడు వాడికి ముప్పుగా పరిగణిస్తుంది పక్కన వచ్చిన వాడు కూడా. కాబట్టి ఇద్దరు వ్యక్తుల మధ్యలోనే ధనం ఇవ్వాలి. సీక్రెట్గా ఎప్పుడు ఇవ్వకూడదు. ఇంటి లోపల ధనం ఇవ్వాలి, ఇంటి బయట ఇవ్వకూడదు. బ్యాంక్ దగ్గర రానా బ్యాంక్ దగ్గర ఇచ్చేస్తా అలా ఇవ్వకూడదు. నీ ఇంట్లోనే ఇచ్చేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. తప్పకుండా అప్పుడు నీ ధనం నీకు నీ ఇంట్లో వెళ్ళి నీ ఇంటి నట్టింట్లోకి నీ లక్ష్మీదేవిని ఇంట్లోకి వస్తుంది, ఇందులో సందేహం లేదు. ఇలా మనం చిన్న చిన్న ట్రిక్లు ఇవన్నీ కూడా అంటే చిన్న చిన్న ఒక ఉపాయాలు అంటారు వీటిని. ఇలా చేయడం వల్ల తప్పకుండా మన ధనం మనకి లభిస్తుంది. అఖండ లక్ష్మీ స్థిర నివాసం కూడా ఉంటుంది. చాలా చక్కగా తెలిసే గురుగారు, ధన్యవాదాలు. శుభమస్తు.